ఒక మెంటల్ హాస్పిటల్కి టీవీ రిపోర్టరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. అక్కడ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి, సార్ అసలు మీరు ఒక వ్యక్తికి పిచ్చి ఉంది అని ఎలా కనిపెడతారు అని అడిగాడు. దానికి అతను, మేము ఫస్ట్ ఒక వాటర్ టబ్ని నిండా నీళ్ళతో నింపేస్తాం, తర్వాత అతనికి ఒక స్పూను, ఒక గ్లాసు, ఒక బకెట్ ఇచ్చి దాంట్లోంచి ఏదైనా ఉపయోగించి టబ్ని ఖాళీ చేయమంటాం, నీళ్లు ఖాళీ చేయమంటాం అనగానే విలేకరి ఉత్సాహంగా, ఏముంది నార్మల్ పర్సన్ అయితే టబ్ తీసుకుని అందులోంచి ఎత్తి తోడేసి నీళ్ళు ఖాళీ చేస్తాడు అని చెప్పాడు. దానికి ఆ సైకియాట్రిస్ట్ నవ్వి, నో, నార్మల్ పర్సన్ వాటర్ క్లియర్ చేయాలంటే వాటర్ టబ్ కింద నీళ్లు క్లియర్ చేసే ప్లగ్ ఉంటుంది, దాన్ని తీసేస్తే నీళ్ళన్నీ క్లియర్ అయిపోతాయి. సరే కానీ మీరు బెడ్ నెంబర్ 45 దగ్గరికి వెళ్ళి అక్కడ పడుకోండి, నేను ఒక 5 నిమిషాలు వచ్చేస్తాను అని అన్నాడు. వీడికి పిచ్చి అనమాట. సురేష్కి పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంబంధాలు వెతకడం మొదలుపెట్టారు. సురేష్కి మాత్రం మనసులో చాలా గందరగోళంగా ఉంది. అసలు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏంటి, అసలు గందరగోళంగా ఉంది. అందుకని ఈ విషయంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు మంచి సలహా ఇస్తారని ఆల్రెడీ పెళ్ళైన తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. ఒరే నాకు సంబంధాలు చూస్తున్నారా, అసలు పెళ్ళి అనేది ఎలా చేసుకోవాలి, ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలా లేదా పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోవాలా, చిన్న సలహా ఇవ్వు. దానికి అతను ఏడ్చినట్టే ఉంది. అసలు ఆత్మహత్య చేసుకుంటే మంచిదా, హత్య చేయబడితే మంచిదా, దానికి సలహా అడిగినట్టుంది. వెంకట్రావు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి సోఫాలో కూర్చుని సీరియస్గా దిగులుగా ఇలా కూర్చున్నాడు. అప్పుడు అతని భార్య, ఏమైందండి, డాక్టర్ ఏమన్నాడు అని అడిగింది. వెంకట్రావు ఏం మాట్లాడలే, అలానే దిగులుగా కూర్చున్నాడు. అబ్బా చెప్పండి, రిపోర్ట్స్లో ఏమని వచ్చింది, డాక్టర్ అసలు ఏమన్నాడు అని అడిగింది. అప్పుడు వెంకట్రావు ఏమో, నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందట అన్నాడు. సంతోషించండి, కనీసం మీకు బ్రెయిన్ ఉందని ఆ డాక్టర్ అన్న గుర్తించాడు.